టీడీపీ తనకు టికెట్ కేటాయించకపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. కోడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని, పట్టాభిపై పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పానన్నారు. తనకు వంశీ, కొడాలితో సత్సంబంధాలు ఉంటే తాను ఎందుకు చెబుతానని ప్రశ్నించారు. వంశీ, నానితో సంబంధం లేదని తన పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నానని బోడే ప్రసాద్ వెల్లడించారు. ఈరోజు ఏం చేతకాని ఎదవలు కొంతమంది పార్టీ కోసం పనిచేయడం తెలవదు, ఏదో ఒక విధంగా ఎదటివాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం, కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా. వంశీతోటి, కొడాలి నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో మీకు సంబంధాలు ఉండుంటాయి, కానీ నాకైతే సంబంధాలు లేవు. ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పట్టాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే మీకు కుట్రలు జరుగుతా ఉన్నాయి. వంశీ గారు, నాని నీ మీద కుట్రలు చేస్తా ఉన్నారు, నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు సత్సంబంధాలుంటే నేను వాళ్ళ గురించి పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా? అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా. దాడి జరిగిన తర్వాత లైవ్ లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది. అంటే నేను నాకు వాళ్ళతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా? అంటే నేనంత అమాయకున్నా? నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏదైనా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయడం నేర్చుకోండి, కానీ ఈ విధంగా బురద చల్లే కార్యక్రమం అనేది మానుకోండి. నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద దేశంతో నా మీద బురద చల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి తప్పితే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కొడాలి నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడాల, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడాల. వల్లభనేని వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా, భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు, నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది.